థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ రీసెస్ ఫౌండర్ చైర్మన్ అయిన డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలతో ఈ క్లాస్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్న శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారికి, రాజ్యలక్ష్మి గారికి కృతజ్ఞతలతో ఈరోజు మన క్లాస్కి వచ్చిన మాస్టర్స్ అందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలతో ధ్యానం మరియు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనకి చక్కటి జ్ఞానాన్ని అందచేయబోతున్న రామాంజనేయులు గారికి ఆత్మ ప్రణామాలతో స్పిరిచువల్ టాబ్లెట్ అద్భుతాల్లో ఈరోజు వన్ ఆఫ్ ద అద్భుతమైన రామాంజనేయులు గారు వినుకొండ నుంచి వచ్చారు మాస్టర్. స్పిరిచువల్ టాబ్లెట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్గా, స్పిరిచువల్ టాబ్లెట్ కౌన్సిలర్గా, తన్మంతన్గా స్పిరిచువల్ టాబ్లెట్లో సర్వీస్ చేస్తూ లిటరేచర్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్గా వారు వర్క్ చేస్తూ ఈరోజు ఎంతో సర్వీస్ చేస్తూ ఎంతో మందికి ఆత్మ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. ఈరోజు మనకి ఎమోషన్స్ని మనం మార్చుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి, ఆ గొప్పతనం ఏంటి, అసలు మనం కలిగే లాభాల వలన మనం ఎలా ఉండబోతున్నాం అనే విషయాల గురించి మనకి రామాంజనేయులు గారు వివరిస్తారు. నమస్కారం సార్ రామాంజనేయులు గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుధర్మ పత్ని అయిన సొన్నమాల పత్రి మేడం గారికి, స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ అయిన డాక్టర్ జీకే గారికి, మరి ఈ జూమ్ నిర్వాహకులైన లక్ష్మీ ప్రసన్న మేడం గారికి, మైలవరం రాజ్యలక్ష్మి గారికి, టెక్నికల్ డిపార్ట్మెంట్ అయిన వనజ నీలిమా గారు యొక్క పర్యవేక్షణ ఇదంతా జరుగుతుంది కాబట్టి వీరందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో మనం ఈరోజు పోదాం. మాస్టర్స్ టైటిల్ ఇచ్చేసేలోకి ఎమోషన్స్ బ్యాలెన్సింగ్. అంటే ఈ ఎమోషన్స్ బ్యాలెన్సింగ్ ఎక్కడ వస్తుంది అంటే ఇది స్వాధిష్టాన చక్రంలో వస్తుంది, భావావేశాల్లో కూడా వస్తుంది. ఎక్కువగా లేడీస్లో వస్తుంటుంది. జెంట్స్లోకి వచ్చేలోకి ఈ భావావేశాల ద్వారా బీపీ అవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఎక్కువగా 90% స్త్రీలకి సంబంధించింది ఇదంతా. ఏంటంటే ఇదంతా కూడా వాళ్ళు గర్భాశయంలో ఈ ఎమోషన్స్ వల్ల చాలా క్రియేట్ చేసుకుంటుంటారు. వాటిని గురించి ఈరోజు ఆ గర్భాశయంలో ఏం జరుగుతుందో అసలు ఈ ఎమోషన్స్ వల్ల అనేది మనం తెలుసుకుందాం మాస్టర్స్. మరి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అతి ఎక్కువగా ఉన్నటువంటి ఏంటది గర్భాశయ వేదులు అనే అంశం గురించి పోలీసులుగా తెలుసుకుందాం. ఈ గర్భకోశ వ్యాధులు అనే అంశాన్ని మనం పరిశీలించటానికి ముందు ఎలా అయితే భౌతిక శరీరంలో గర్భాశయం అనేది తన యొక్క పనిని నిర్వహిస్తుందో అదే విధంగా బుద్ధి స్థాయిలో కూడా మనకి గర్భాశయం ఉంది. లోపల ఎట్టయితే గర్భాశయం ఉందో బుద్ధి స్థాయిలో కూడా గర్భాశయం అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని ఇక్కడ ముఖ్యంగా గుర్తించాలి. భౌతికంగా చూసే గర్భాశయం అనేది ప్రతి శిశువు పుట్టక ముందు సరైనటువంటిది. ఒకానొక వాతావరణంలో పిండానికి కావాల్సిన అన్ని పదార్థాలు 9 నెలలు సమకూరుస్తూ అది పూర్తి అయిన తర్వాత దానిని బయటకు విడుదల అనేది జరుగుతుంది. ఇది కరెక్టే. అయితే ఇక్కడ గర్భాశయం యొక్క ప్రధానమైన పని ఏంటది? ఒక శిశువుకు జన్మనిచ్చే ముందు ఆ శిశువు అండం స్థాయి నుండి పూర్తి పిండం స్థాయికి పూర్తి చేయటం. దీన్ని మనం సరి సమానంగా ఆత్మపరమైనటువంటి భాషలో తెలియజేయాలి అంటే, ఆత్మకు సంబంధించిన భాషలో తెలియజేయాలంటే ఆధ్యాత్మిక బుద్ధిని అనుసరించి, అంటే ఆధ్యాత్మిక బుద్ధిని అనుసరించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆధ్యాత్మిక పుత్రులకు కనటానికి సరిపడా జ్ఞానం చిన్నప్పటి నుంచి సంతరించుకోవటం జరుగుతుంది. ఇది గర్భాశయం అంటే ఏమో కాదు. ఇది ఏంటంటే ఆధ్యాత్మిక బుద్ధిని అనుసరించి ఆత్మజ్ఞానానికి పిల్లల్ని ఇచ్చే వాళ్ళని సంతరించుకోవడం జరుగుతుంది. ఎన్నో జన్మల నుండి తీసుకున్న సారాంశాన్ని కలిసి ఈ జన్మలో ఏదైతే ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని మన ఆధ్యాత్మిక పుత్రులను కనడానికి నిర్ణయించుకున్నామో, గత జన్మల్లో నేర్చుకున్న జ్ఞానం అంతా కూడా వాళ్ళకి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నామో, ఆ పుత్రులు తగ్గట్ట జ్ఞానాన్ని ఎప్పుడైతే తల్లి సంతరించుకుంటుందో అప్పుడు తన లోపల ఉన్నటువంటి బుద్ధిపరమైన గర్భాశయం తయారవుతుంది. అంటే ఒక జన్మానికి మామూలుగా ఇస్తున్నామని కాదు, వాళ్ళకి కావాల్సిన ఈ భూమి మీద ఏమైతే అవసరమో ఆ జ్ఞానాన్ని అంతా తల్లి వడబోసిన తర్వాత ఆ బిడ్డకి అందచేయటమే గర్భాశయం ఇక్కడ. మరి అసలు ఈ యొక్క పుత్రుల్ని ఎందుకు భూమి మీద తీసుకొస్తున్నారు ఈ తల్లిదండ్రులు అనేది కూడా మనం
వాళ్ళని ఎట్లా కంటున్నారు, వాళ్ళని ఎట్లా సాకాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. భౌతికంగా భార్యాభర్తలు శిశువుని కనిపెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగ వ్యాపారంలో స్థిరపడ్డాక పెళ్లి చేసి వారికి ఒక జీవితాన్ని కల్పిస్తారు. అంతే మరి. చదువులు చెప్పియాలి, వాళ్ళకి అన్నీ చెయ్యాలి, ఉద్యోగాలు అన్నీ చెయ్యాలి, కల్పిస్తారు. ఇది భౌతికంగా మనం చేసేది. అదే విధంగా ఎన్నో జన్మలు మనం పొందినటువంటి జ్ఞానాన్ని ఈ జన్మలో పొందే జ్ఞానంతో కలిపి మన వంతు సాయంగా చైతన్యాన్ని విస్తరింపు చేసుకునే ప్రయత్నంలో ఉన్న అనేక ఆత్మ పదార్థాలు విరివిరిగా జ్ఞానాన్ని పంచి వారి వారి ఆధ్యాత్మిక బుద్ధి మనం తోడ్పడటమే ఆధ్యాత్మిక పుస్తకం అంటాం. మనం కాకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని చేసుకొని వాళ్ళు కూడా బాగా అందరికీ విస్తరించటానికే ఇది పరిగణించాలి. అయితే ఇతర వ్యక్తుల ఆధ్యాత్మిక జీవితంలో కొత్తగా వచ్చేటట్లు చైతన్యవంతుల్ని చేయటం అనే దాన్ని ఆధ్యాత్మిక పుత్రులు కనటం భావిస్తే, ఏ ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనలో ఒక ముప్పుచూగా తీవ్రమైన తపనతో ఎదుగుతూ ఉన్నారో వారికి పూర్తిగా తోడ్పడి మరింత జ్ఞానాన్ని వారికి అందజేయటం అనేది ఈ ఆధ్యాత్మిక పుత్రుల్ని సాకటము అనేది గమనించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక పుత్రులు అనేది చెబుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మన ఆధ్యాత్మిక పుత్రుల యొక్క ప్రగతిని బట్టే మన సాంసారిక పుత్రుల ప్రగతి ఉంటుంది. దీనినే మనం వేరే సందర్భంలో ఆధ్యాత్మిక అనే అంశంలో చాలా చెప్పుకుంటాం. ఆధ్యాత్మిక పుత్రులు అంటే బయట ఎవరైతే వయసుతో సంబంధం లేదు, వాళ్ళందరూ నువ్వు ఒకరికి ధ్యానం నేర్పించు, ఒకళ్ళ పుస్తకం గురించి చెప్పు, ఒకళ్ళు ఫోన్ చేస్తే నీకు తెలిసింది చెప్పినా కాదు, వాళ్ళంతా కూడా నీకు ఆధ్యాత్మిక పుత్రులు. ఎప్పుడైతే నీ సాంసారిక నీ ఇంట్లో ఉన్న పిల్లలకి కనుక ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నువ్వు బయట పంచే ధ్యానము జ్ఞానము ద్వారా వాళ్ళలో చాలా భౌతికమైన పుత్రుల్లో చాలా మార్పు వస్తుంది. మరి అనేక అంశాలలో ఆధ్యాత్మిక పుత్రుల యొక్క పుట్టకకు సంబంధించింది ఈ గర్భాశయం. అంటే మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకసారి శాకాహారం పాటించడం మొదలు పెడితే అనేక మందిని శాకాహారం తీర్చిదిద్దటం భాగంలో మొదట్లో మనం అనుభవాన్ని మాత్రమే చెబుతూ ఉంటాం. కరెక్టే. రాను రాను వాటినే కనుక మనం జీవిత ధ్యేయంగా తీసుకున్నట్టయితే, ధ్యానంలో రాకముందు ఆహార ధర్మం వేరున్నాం, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన ఆహార ధర్మం వేరే ఉంటుంది. మనం ఆ రకంగా చెబుతూ ఉంటాం, జీవితాన్ని తీసుకున్నాం. అట్లానే యోగి వేమన నుండి కొన్ని పద్యాలు, అదే విధంగా భజగోవిందం నుండి, శ్రీకృష్ణుడి సందేశం నుండి ఎంతమంది అయితే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, వీళ్ళంతా కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఈ శాకాహారం యొక్క విలువలను గురించి తెలియజేశారు. వీళ్ళంతా తెలియజేశారు ఈ శాకాహారం గురించి. అటువంటి శ్లోకాలన్నీ కంఠస్థం చేసి వాటిని ఉపయోగిస్తూ చెప్పడం అనేది ఏదైతే ఉందో అది మరింతగా శ్రోతలను అతి త్వరలోనే ఆకట్టుకొని అందరినీ శాకాహారులుగా తీర్చిదిద్దటం జరుగుతుంది. అంటే మనం ఈ రకంగా అసలు వాళ్ళు ఏం చెప్పారు యోగులు, వాళ్ళు ఆ శాకాహారం గురించి ఏం చెప్పారని మనం బాగా చదువుకొని బాగా ఇచ్చేసి మనం అందరినీ ఆ రకంగా తీర్చిదిద్దడం. మరి వాళ్ళంతా నిష్ఠాతులు కావటం అంటే ఎట్లా చేయాలి? అదే విధంగా మన సంగీతం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మన ఆనందాన్ని మనం పొందుతూ మరింత ఆనందాన్ని అందరికీ తెలియజేయాలనుకున్నప్పుడు ఆ సంగీతంలో ఒక స్థాయికి ఎదగటం అనేది కూడా ఆ తల్లి యొక్క జ్ఞానాన్ని పరిగణించాలి. అలా ఎన్ని విధాలుగా అయితే మనం అంటే సంగీతం నేర్చుకున్న ఆధ్యాత్మిక పుత్రులను కనడానికి అవకాశం ఉంటుంది. అంటే సంగీతం ద్వారా కానీ, ఆత్మ జ్ఞానం ద్వారా కానీ, పిరమిడ్ జ్ఞానం ద్వారా కానీ, శాకాహారం ద్వారా కానీ మొదలైన ఏ పద్ధతులు అయితే జీవిత లక్ష్యాన్ని తీసుకొని వచ్చామో, ఏ రకమైతే మనం ఈ జీవిత లక్ష్యాన్ని మనం ముందే రాసుకొని వచ్చామో వాటిని గురించి కేవలం మన అనుభవం మాత్రమే కాకుండా, వాటిని గురించి మనం అనుభవమే కాకుండా అప్పటికే దాని మీద ఎంతో జ్ఞానాన్ని పొంది ఉన్న గొప్ప గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు యొక్క జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకొని శిక్షణలో ఉపయోగించాలి. అంతేకాకుండా కళల్లో కూడా కనీసం ఒక ధ్యానమే కాదు, ఒక స్వాధ్యాయం కాదు, ఓ సజ్జన సాంగత్యం కాదు, కళల్లో కూడా 4-5 గంటల పాటు సమయాన్ని వేచించాల్సిన సమయం ఇప్పుడు ఉంది. ఏదో ఒక కళ నీకు దాన్ని వేచించాలి. వాటిలో ఆరితేరినప్పుడే మనం ఆధ్యాత్మిక పుత్రుల్ని ప్రసవించడానికి సరిపడా జ్ఞానాన్ని, పుత్రుల్ని మన దగ్గర ఉంచి పూర్తి శిక్షణ ఇవ్వడానికి సరిపడా స్థాయిని మనం పొందినట్లు లెక్క. ఏంటి అసలు ఈ గర్భాశయ శిక్షణా కేంద్రాలు, గర్భాశయాల్ని శిక్షణా కేంద్రాలు అంటాం. అసలు ఏంటి? దీంట్లో భాగంగా మనం అనేక ఆధ్యాత్మిక సమస్యల యొక్క శిక్షణా కేంద్రాలు చూస్తూ ఉంటాం. ఒక స్థాయి ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించి
ఒక కేంద్రం అనేది వాళ్ళు ఏర్పాటు చేశారంటే నిజానికి ఆధ్యాత్మిక సంస్థ యొక్క గర్భాశయం మనం దాన్ని చిత్రీకరించి ఇప్పుడు ఒక సెంటర్ పెట్టారు, మెడిటేషన్ సెంటర్ పెట్టారు, లేకపోతే ఒక పిరమిడ్ సెంటర్ పెట్టారు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సంస్థ యొక్క గర్భాశయం అన్నమాట. అది ఒక విశేషమైన ఒక హయ్యెస్ట్ గర్భాశయం అది. అయితే ఆ కేంద్రంలో వెళ్ళిన రోజు మొదలుకొని సుమారు ఒక 3 నుండి 6 నెలల పాటు లేదా ఒక సంవత్సరం కాల పాటు ఒక నిర్ణయిత సమయంలో వెళ్ళి రావటం, ఈ రకంగా ఉన్న స్త్రీలు అక్కడికి వెళ్ళి రావటం, కొన్ని నెలల పాటు అక్కడే ఉండడం సంభవించి వెళ్ళిన ఆ వ్యక్తిగత జన్మల సంస్కారం ఉన్నప్పటికి కూడా ఈ జన్మలో తెలియకుండానే నేర్చుకోవటం అన్న స్థితి నుండి తెలిసి నేర్చుకునే స్థితిలోకి మార్పు తీసుకురావాలి. కాబట్టి వాళ్ళను పూర్తిగా తీర్చిదిద్దే భాగంలో ఈ కేర్ సెంటర్స్ లేదా ఆధ్యాత్మిక కేంద్రాలు ఉపయోగపడటం సహజం. కాబట్టి మనం అటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా 10 మందికి జ్ఞానము అందివ్వటం, లేదా ఒక గృహిణి తాను కనవలసినటువంటి ఆధ్యాత్మిక పుత్రులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తాను పూర్తిగా ఎక్కడా తడబాటు లేకుండా ఏ పుస్తకం తీసినా ఆ పుస్తకములో ఏ పేజీలో ఎక్కడ ఏముందనే చెప్పగలే స్థాయికి చేరుకోవటం అనేది గర్భాశయం గట్టి పడతాయి. లోపల ఉన్న స్త్రీకి ఈ రకంగా కనుక ఆ సెంటర్లో పోయి ఆ రకంగా అన్ని చేస్తుంటే ఒక పటిష్టతమైన లోపల గర్భాశయం అంటే పాలనా వ్యవస్థ తీసుకుంటే కనుక దానికి సంబంధించిన అనేక పుస్తకాలు ఆధ్యాత్మిక పాలనలో బోర్డన్ని పుస్తకాలు చదివి ఆ కార్యదక్షత బోర్డన్ని ఉన్నాయి. ఆధ్యాత్మిక బయట పాలనే కాదు, ఆధ్యాత్మిక పాలనలో కూడా అంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని వాటికి కూడా చాలా పుస్తకాలు పూర్తిగా తాను నేర్చుకోవటం, లేదు ఆ కంప్యూటరు భాషలో వ్యక్తిత్వ వికాసం. మరి సమాజంలో ఎదగాలి అంటే మనం మన ఇంట్లో వ్యక్తిత్వంగా ఎదుగుతేనే బయట వ్యక్తిత్వంలో మనం ఇదైతే వికాసం మొదలైన అన్ని కూడా నేర్చుకొని తాను పూర్తిగా తయారైనప్పుడు తన యొక్క గర్భాశయాన్ని తాను జన్మనీయబోయే ఆధ్యాత్మిక పుత్రుడు తగ్గట్టుగా తాను తీర్చిదిద్దినట్టు లెక్క. ఇదే సంగీతానికి కళలు కూడా వర్తిస్తుంది. ఇదే సంగీతానికి కళలు కూడా వర్తిస్తుంది. అసలు గర్భాశయం బుద్ధి స్థాయిలో కూడా ఉంటుందంటారు. ఏంటి అసలు ఇది గర్భాశయం బుద్ధి స్థాయిలో ఉండటం ఏంటి? భౌతికంగా అయితే మనం గర్భాశయం తీసుకొని వచ్చాము, అలాగే ఆధ్యాత్మిక బుద్ధిలో ఉన్నటువంటి అనేక ప్రదేశాల్లో కూడా గర్భాశయానికి సరిపడినటువంటి ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశాన్ని ఎప్పుడైతే ఆధ్యాత్మిక వికాసం ద్వారా పరిపూర్ణత గావించుకుంటామో అప్పుడు ఈ భౌతిక శరీరంలో ఉన్నటువంటి గర్భాశయానికి సరి సమానంగా ఆధ్యాత్మిక బుద్ధి స్థాయిలో కూడా ఒక గర్భాశయాన్ని నిలుపుతుంది. అంటే మన బుద్ధిలో కూడా ఒక గర్భాశయం ఉంది. నిజానికి ఈ రెండు ఒకదాని వెంబడి ఒకటి రైలు పట్టాల్లాగా పక్కనే వెళ్తాయి. ఎప్పుడైతే భౌతికంగా ఉన్న గర్భాశయానికి సరి సమానంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక బుద్ధిని లోపల ఆధ్యాత్మిక బుద్ధిని వికసింప చేయకుండా దాన్ని అలాగే వదిలేస్తే ఆ ఖాళీని మనం గర్భాశయంలో సమస్యలు అనేక రకాలుగా తీసుకుంటాం. అంటే ఒక బుద్ధిలో కూడా ఒక గర్భాశయం ఉంది. ఏంటి దానికి కావాల్సింది? జ్ఞానము. ఆ బుద్ధిని వికసింపజేయాలి. అందువల్లనే ఈ గర్భకోశ వ్యాధులకు సంబంధించిన మరో కీలకమైన విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ఎందుకు వస్తాయి అసలు ఇదంతా? ఏంటంటే ప్రతి స్త్రీకి నెలవారీలో చాలా పెద్ద సమస్యలు, మరి ప్రతి నెల విపరీతమైన పెయిన్స్, అల్లాడిపోతుంటారు. మరి వాళ్ళకి అసలు ఆ స్థితిగా ఉన్నా కూడా అసలు ఆధ్యాత్మికంలో మరి మనం నెలవారీ ఆత్మ ప్రణాళిక అంటే మన భౌతిక జీవితంలో ప్రతిరోజు మనం టిఫిన్ చేయటానికి, లేదు కాఫీ టీ తాగటానికి ఒక పాల ప్యాకెట్ ఎట్లయితే ప్లాన్ చేసుకుంటాం ప్రతిరోజు, మరి వంటగదిలో కావాల్సిన కూరగాయలను ఎట్లయితే ప్లాన్ చేసుకుంటామో, ఎట్లయితే భోజనానికి కావాల్సిన చిల్లర సరుకులు ప్లాన్ చేసుకుంటామో, ఒక సంవత్సరానికి అందమైన వస్త్రాలు ఎట్లయితే ప్రణాళికగా మనం ఎట్లయితే రాసుకుంటామో, అట్లానే మీ ఆధ్యాత్మిక లోపలున్న ఆ గర్భాశయానికి కానీ ఆ లోపలున్న భగవంతుడికి మరి నెలవారీ ప్రణాళిక అనేది ఎట్లా అనేది ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా గర్భకోశ వ్యాధులు భౌతిక జీవితంలో చూస్తే కనుక నెలవారీ సమస్య ఉండటం గమనిస్తాం. అంటే నెలసరి పీరియడ్స్ ఎక్కువ సార్లు లేదా తక్కువ సార్లు రావటం కానీ, లేదా పూర్తి పీరియడ్స్ ఆగిపోవటం, ఆ సమయంలో నొప్పిని కలిగించడం కానీ, అదేవిధంగా చిరాకు, విసుగు, కోపం ఇటువంటి గమనించడం జరుగుతుంది. ఏదైతే నెలవారీ సమస్య గర్భాశయ వ్యాధులను స్త్రీలు పొందటం జరుగుతుందో నిజానికి దీన్ని మనం
వివరంగా చూసినట్టయితే నెలవారీ ఆత్మ ప్రణాళిక అనేది దీనికి సరి సమానంగా చెప్పవచ్చు. ఇవన్నీ వాళ్ళకు పోవాలి అంటే నెలవారీ ఆత్మ ప్రణాళిక వాళ్ళ దగ్గర ఉన్నదా అనేది మనం చేసుకోవాలి. మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఈ భౌతిక శరీరము మరియు మనసు యొక్క ఆహ్లాదాన్ని ప్రతిరోజు పాలు, వారానికి కూరగాయలు, నెలవారీ పప్పు దినుసులు, సరుకులు, సంవత్సరానికి బట్టలు క్రమం తప్పకుండా తెచ్చుకుంటాం. ఇవన్నీ కరెక్టే కదా. అలాగే జీవిత కాలంలో 1, 2 సార్లు ఇల్లు నిర్మించుకుంటాం కదా. 1, 2 సార్లు ఇల్లు నిర్మించుకుంటాం కదా. అదే విధంగా ఒక జీవిత లక్ష్యాన్ని తీసుకొని ఆత్మపరంగా వికసించటానికే మనం ఈ జన్మ ఎంచుకొని వచ్చాం కదా. మరి ఈ జన్మ ఎంచుకొని వచ్చాం, ఎట్లా ఎంచుకొని వచ్చాం? భౌతికంగా నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, అన్ని రకాలు చూసుకుంటున్నావు కదా. మరి ఈ జన్మలో కూడా మనం ఎప్పటికప్పుడు రోజువారీ ప్రణాళిక, వారం వారం ఆత్మ ప్రణాళిక, అదే విధంగా నెలవారీ ఆత్మ ప్రణాళిక తయారు చేయాల్సి ఉంటుంది. ఎందుకు వేసుకోలేకపోతున్నాం అంటే మాయలో ఉన్నాం. మనము ఒక యోగ మాయ అనేది ఎప్పుడు కమ్ముతాను ఉంటుంది, అది ఒక వైబ్రేషన్. కాబట్టి ప్రతిరోజు ఎంత సాధన చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత సజ్జన సాంగత్యం చేసినా కూడా ఆ తరంగాలు తిరుగుతూ ఉంటాయి. పర్సెంటేజ్ ఉన్న బట్టి మన నివాస స్థలాల్లో కానీ, మనం తిరిగే స్థలాల్లో కానీ, ఎక్కడైతే మనం తిరుగుతున్నామో అవతల వారి ద్వారా వచ్చే మాట ద్వారా కానీ, వాళ్ళు విడుదల చేసే అన్నీ కూడా తరంగాలన్నీ మనలోకి దూరుతూ ఉండి ఈ రకంగా మనకు ఎరుక అనేది ఉండదు. అయితే ఒక నెల రోజుల్లో మనం చేయవలసినటువంటి ఆత్మ సాధన, అది ధ్యానం కానీ, సజ్జన సాంగత్యం కానీ, స్వాధ్యాయం లేదా ఈ మూడింటికి ఎప్పుడైతే మనం సరిగా నెరవేర్స్తామో అప్పుడు మాత్రం ఈ నెలసరి సమస్యలో చాలా మార్పును గమనించింది. అంటే ఎంతసేపు ధ్యానం చేయాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఎంతసేపు తెలుసుకున్న సత్యాన్ని ఎవరికి చెబుతున్నాం అనేది మనం తెలుసుకుంటే అప్పుడు ఇది సరిపోద్ది. దాని తర్వాత ఈ ఆత్మ ప్రణాళిక ఎట్లా వేసుకోవాలి? ఇది ఎక్కువగా పౌర్ణమి రోజు చాలా ఉపయోగపడుద్ది అనమాట. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఆఖరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ పౌర్ణమి రోజు చాలా విశేషం ఆ రోజు అనమాట. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజులు అంటే పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి మరుసటి రోజు, ఈ 3 రోజులు కూడా వీలైనంత మౌనంగా ఉంటూ ఆహారాన్ని కూడా అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఆహారం అంటే తినే తిండి మాత్రమే కాదు, జ్ఞానేంద్రియాలు, మనలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, ఇవన్నీ జ్ఞానేంద్రియాలతో చేసి, అంటే పేపరు, టీవీ, ఆహారం విషయాలు మొదలైన విషయాలన్నిటినీ వీలైనంత వరకు తగ్గించి ఆ సమయాన్ని ఆధ్యాత్మిక సాధనకు మాత్రమే ఉపయోగిస్తే ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? రాత్రిపూట ఎక్కువ ధ్యానంలో ఉండాలంటే సహజంగా 3 రోజుల్లో ఒక నెల రోజులు మనం చేయవలసినటువంటి కార్యక్రమం గురించి పూర్తిగా వివరణ పొందుతాము. ఇది ఒక మాస్టర్ ద్వారా కానీ, ధ్యాన అనుభవంతో కానీ, కళల రూపంలో కానీ అందించబడుతుంది. వాటిని వివరంగా ఒక డైరీలో రాసుకోవాలి. ఏమొచ్చింది, అక్కడికి పోయాము, ఎక్కడ ఒక సెంటర్ పోయాము, ఆ 7 రోజులు చేసాము. పౌర్ణమి ముందు 3 రోజులు అంటే ముందు 3 రోజులు ప్రణాళిక వస్తుంది. ఒక లోపల శరీరం సంసిద్ధత చేస్తుంది. 3 రోజులు ఫస్ట్ ఆ పౌర్ణమి రోజు మొత్తం కంప్లీట్ గా నీకు కనెక్ట్ అయింది. తర్వాత 3 రోజులు అవి ఏమొచ్చినాయి ఎట్లా ఆచరించడానికి, అందువల్ల వారం రోజులు కంపల్సరీ దీన్ని చెయ్యాలి. అందువల్లనే మనకు వచ్చిన అనుభవాలు డైరీలో రాసుకొని మనకు అర్థమైన విషయాన్ని వెంటనే ఆచరణలో తీసుకోవాలి. ఏమర్థమైంది, ఏం కానొచ్చింది, ఎందుకు జరుగుతుంది ఇది, అవన్నీ కూడా రాసుకొని మనం అర్థం చేసుకోవాలి. మనకు అర్థం కాకపోతే వేరే వాళ్ళని అడిగి మనం కనుక్కొని దాన్ని ఆచరణలో తీసుకోవాలి. వాటిని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు లేదా ఒక గురువు సమక్షంలో ఈ 3 రోజులు పౌర్ణమి ధ్యానంలో నేను ఈ రకమైన అనుభవాలు పొందాను, దీన్ని బట్టి నా కార్యకరణం ఏ రకంగా చేయాలి అని అడిగినప్పుడు ఆ గురువు ఆ తర్వాత నెల రోజులు మనం చేయవలసినటువంటి ధ్యాన సాధన గురించి, కలవలసిన వ్యక్తుల గురించి, అనుభవానికి తగ్గట్టుగా ఏ విధంగా ఉండాలనే వివరాలని మనకు సూచించడం జరుగుద్ది. ఎవరన్నా అడిగితే మీకు వచ్చిన సమస్యకి ఎవరో తగ్గించుకొని ఉంటారు, వాళ్ళ అనుభవం ఏంటమో, లేదా ఏదన్నా పుస్తకం కానొచ్చి ఉంటుంది, ఆ పుస్తకాన్ని ఇది చేయటమో, లేదు ఇంకా సమస్యకి తగ్గ పుస్తకాలు ఎక్కడున్నాయి ఏంటనేది మీకు అన్ని దారి తీస్తాయి. ఆ నెల రోజులు ఏదైతే ఒక కార్యాచరణ, మరి ముఖ్యంగా ఆత్మ ప్రాణాల గురించి, ఆత్మ అభివృద్ధికి సంబంధించిన మనం ఏర్పాటు చేసుకొని దాన్ని తూచా తప్పకుండా ఆచరణలో పెట్టాలి. ఎప్పుడైతే ఈ నెలవారీ ఆత్మ ప్రణాళిక మనం పూర్తి చేస్తామో ఆ నెలసరికి సంబంధించిన వ్యాధులు పూర్తిగా తగ్గటం మనం గమనించవచ్చు. ఒక్కోసారి అకస్మాత్తుగా ఇప్పుడు స్త్రీలలో ఉంది ఎక్కువగా
విపరీతమైన బ్లీడింగ్ జరుగుతుంది, అధిక రక్తము వెళ్ళిపోతుంటది. అది ఏంటో తెలవక వాళ్ళు బాధ, అంటే అకస్మాత్తుగా జరగాలి, దాన్ని అరికట్టాలంటే ఎట్లా, దానికి ఏంటి మార్గము? సాధారణంగా చాలా మందిలో ఎక్కువగా రక్తస్రావం అంటే నెలసరి సమస్యలు ఉన్నప్పుడు సుమారుగా 10 నుండి 15 రోజుల పాటు అవ్వటం, అది చాలా ఎక్కువగా వంటి దాన్ని గమనించడం జరుగుతుంది. అప్పుడు అర్థం చేసుకోవటంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. అంటే ఏంటది? అకస్మాత్తుగా దీర్ఘకాలికంగా అన్న అంశం మనం తెలుసుకోవాలి. అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవాలి. దీర్ఘకాలికంగా అంటే ఇమ్మీడియట్ గా చేయాల్సిన పనులు ఏ ఉన్నాయి, అది గనక చెయ్యాలి. రక్తస్రావం ఎక్కువగా జరుగుతున్నప్పుడు దాన్ని వెంటనే ఆపటం అనేది అవసరం. దాని గురించే మనం వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం. ఏం చేస్తే వెంటనే తగ్గుద్దని ఆలోచించి చేస్తాం. అప్పుడు ఏం చేయాలంటే మనం ఆకస్మిక మార్పులు చేయాలి. మన జీవితంలో ఒక మార్పులు చేయటానికి అది మనకి ఇబ్బంది జరుగుతుంది. అసలు ఆ మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ రక్తస్రావం అకస్మాత్తుగా ఆపాలి అనే అవసరం ఏదైతే ఉందో, అది మన జీవిత ధ్యాన్ని మనం నేర్చుకోవాల్సిన విషయాలు లేదా తెలుసుకోవాల్సిన అంశంలో కూడా అకస్మాత్తుగా మార్చుకోవాల్సి ఉంది. ఏదో అన్నట్టుగా ప్రధానంగా ఆలోచన, ఏ సంఘటనల నుండి ఏ విషయాలైతే మార్పుని వెనువెంటనే అంటే ఒక రాత్రికి రాత్రే మనం తెలుసుకోవాల్సి ఉందో వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా అంత అర్జెంటుగా మనం మార్చుకోవాలన్న దిశగా అదేంటి ధ్యానశక్తి కానీ సంకల్పాన్ని పెట్టవలసి ఉంటుంది. దీర్ఘకాలిక సంఘటనలో, ఎక్కువ దీర్ఘకాల సంఘటనలో ఈ రోజు లేదా రేపు అన్నట్టుగా మనం అనేక అవకాశాలు ఎదుర్కొంటూ కొద్దిగా నేర్చుకుంటూ వెళ్ళటం ఉంటుంది. కానీ ఈ అకస్మాత్ సంఘటనలు మాత్రం వెంటనే మార్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అకస్మాత్తుగా అంటే ఇమీడియట్లీగా ఏమి లేట్ కూడా చేయకూడదు అనమాట. కాబట్టి ఎక్కువ రక్తం అవుతున్న సీరియస్ స్టేజీలోకి వెళ్తుంది అని మనకు అనిపించినప్పుడు ఏ విషయాన్ని నేను వెంటనే మార్చుకోవాలి, ఇక్కడ ఎంబడే మనం ఏ విషయాలు అసలు నేను ఏం మార్చుకోవాలి ఇన్నాళ్ళ నుంచి అని వెంటనే మార్పు చేసుకోవాలి. అది ఏమిటి అన్నది నాకు తెలియాలి అని ఎప్పుడైతే ఒక తపన, అది నాకు తెలియాలి అని ఒక తపన కలిగి ఉంటామో అప్పుడు ధ్యానంలో ఏం జరుగుద్ది? ధ్యానంలో కానీ ఆచార సంగతం త్వరగా మార్చుకోవాల్సిన అంశాన్ని మనం కనుగొలుగుతాం, ఎమ్మడే కనిపెట్టేస్తాం. ఇది కూడా మనం ముందుగా అనుకున్నట్లనే ఆధ్యాత్మిక పుత్రులు తయారు చేయటం లేదా కనటం వంటి అంశానికి సంబంధించింది అయి ఉంటుంది. అయితే గంటలు గంటలు ధ్యానంలోకి వెళ్ళటం లేదా ధ్యానం నుండి ఆధ్యాత్మిక పుస్తకాల్లో తీసుకోవాల్సిన ఒక మార్పు కానీ, అలా ఏదైతే మనం ఆధ్యాత్మిక పుత్రులు అవసరం అవుతుందో దానికి సంబంధించిన జ్ఞానాన్ని తీసుకోవటానికి తగ్గట్టుగా మనం ఒక రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోవటం ద్వారా ఎక్కువగా అయ్యేదాన్ని అరికట్టవచ్చు. జ్ఞానాన్ని మార్పు చేసుకోవాలా, పుస్తకాల్ని మార్పు చేసేలా, ఏమేం చెయ్యాలి ఇంకా నేను అనేది ఎప్పుడైతే నువ్వు తక్షణమే దాని నిర్ణయం తీసుకుంటావో అప్పుడు దాన్ని ఎప్పుడైతే ఆ విషయానికి మనకు అర్థం అయ్యి ఆ నిర్ణయాన్ని మనం తీసుకున్న వెంటనే గంటల్లోనే అది ఆ సమస్య నుంచి మనం ఆ సమస్య నుండి బయటపడటం గమనించు. అయితే కొత్తగా వచ్చే వారిలో ఆ సమయంలో ఎక్కువగా గంటలు గంటలు ధ్యానము పిరమిడ్ కింద కూర్చొని పిరమిడ్ శక్తిని తీసుకోవటం, వీళ్ళంత వరకు మొక్కలు లేదా ప్రకృతి వాతావరణంలో ఉండటం, శ్రావ్యమైన సంగీతాన్ని వినటం అవసరమవుతుంది. అంతేకాకుండా మితాహారం అన్నటువంటి టాబ్లెట్ అర్థం చేసుకుని పరిగణలో తీసుకోవటం ద్వారా శక్తి స్థాయిలో నిరోధం తొలగి అధిక దాన్ని తగ్గించు. గంటలు గంటలు ధ్యానం చేయాలి, ప్రకృతిలో తిరుగుతుండాలి, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవటం కూడా చేయాలి కొత్తగా వచ్చిన. అయితే ఇలా 2 లేదా 3 సార్లు జరిగిన దాన్ని పూర్తిగా నిరోధించడం అనుకున్నప్పుడు పైన తెలిపిన అకస్మాత్తుగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోవటం, ఇక సీనియర్స్ గా ఉన్న వాళ్ళ విషయంలో మనం గమనించినట్టయితే మరి వారు వెంటనే గ్రహించి మార్పు తెచ్చుకునే గుణం ఉంటుంది వాళ్ళకి. బాగా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళలో గుణంలో కూడా అంతర్భాగం కావాలన్న అంశం అర్థం చేసుకో, గుణాలు ఎక్కడో మార్చుకోవాలి. అంటే ఈ అంశం ఈ రోజు కాకపోతే రేపు జరుగుతుంది, పర్వాలేదనే వాటిలో నేర్చుకోవటం ఎలా అయితే ఉందో అలా ఏదైనా సందర్భంలో ఇది అకస్మాత్తుగా మనం చేయవలసిందని అర్థమైనప్పుడు దానితో మనం కొద్ది రోజులు చూద్దాం, ఇంకొద్ది రోజులు చూద్దానే నానది దూరం లేకుండా ఉండాలి. చూద్దాంలే, చేద్దాంలే, అప్పుడే ఎందుకు ఇవన్నీ లేకుండా ఉండాలి. అకస్మాత్తుక విషయాన్ని అకస్మాత్తుగానే తీసుకోవాలి. అకస్మాత్తుగా తీసుకునే విషయం అకస్మాత్తుగానే తీసుకోవటం అనే తత్వాన్ని అలవాటు చేసుకునే విధానం కోసం కూడా 1-10 సార్లు ఎక్కువ రక్తస్రావం అన్నటువంటి అనారోగ్యానికి మన శరీరం మీదకి ఒక అలారం అనేది తెచ్చుకుంటాం. అది నువ్వు తొందరగా తీసుకుంటానికే ఒక అలారం మనమే తెచ్చుకుంటాం. ఎప్పుడైతే మన గుణగుణాల నుండి మన దివ్యత్వం నుండి మన దూరంగా జరుగుతామో మన
గుణగుణాలు మనలో గుణాలు మార్చుకోకుండా మన దివ్యత్వం నుండి మనకు పక్కకు జరుగుతున్నామో అది తిరిగి గుర్తు చేయటం కోసమే. నిన్ను గుర్తు చేయటం కోసం అనారోగ్యం రూపంలో మన శరీరాలకు ఇబ్బంది తెచ్చుకున్నావు. ఒక దివ్యత్వం కోసం వచ్చావు నువ్వు, గుణాలు మార్చుకుంటానికి వచ్చావు. కానీ అది నువ్వు పక్కన పెడుతున్నావు కాబట్టే నువ్వే తెచ్చుకున్నది ఆ సమస్యని. ఎప్పుడైతే మనం ఉన్నటువంటి దివ్య భవ్య గుణాన్ని మనం సంతరించుకుంటామో అప్పుడు తిరిగి యథాస్థితికి మనం చేరుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మరో కీలకమైన అంశం, ఎప్పుడైతే రక్తస్రావం అనేది జరుగుతుంది, రక్తానికి సంబంధించిన శక్తి ప్రసరణ వలయాలనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. దానికి కూడా ఒక శక్తి ప్రసరణ వలయాలని ఉంటాయి. మన శరీరంలో రక్తం గుండెకి చేరటానికి సిరులు, గుండె నుండి రక్తనాళాల శరీర భాగాలు రక్త ప్రసరణ జరగటానికి ధమనులు ఉన్నాయి. ఈ వలయంలో ఎలా సిరులు చేరవేయటం, అదే విధంగా గుండెకి పంపింగ్ జరగటం, తర్వాత దముల ద్వారా బయటకు వెళ్ళటం అన్నవంటి జరుగుతుందో, అలాగే జీవితాలు అనేక ప్రశ్నలు పద్ధతులను చూస్తాం. ఈ శరీరంలో ఈ రక్తాన్ని ఎక్కడికెక్కడ కొట్టేస్తుంది, ఎక్కడికెక్కడికి ఇది చేస్తుంది అనేది మనం సాధారణంగా విశ్వశక్తిని మనం ధ్యానము, ప్రకృతి సంగీతం ద్వారా తీసుకుంటాం. మన విశ్వశక్తిని ఎట్లా తీసుకుంటాం? ధ్యానం ద్వారా కానీ, ప్రకృతిలో తిరగటం ద్వారా కానీ, ఒక మంచి సంగీతం ద్వారా కూడా తీసుకుంటాం. మరి దీన్ని మనలో ఉంచుకొని కొంత శక్తిని మనం దాన్ని నీకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? సంకల్పం ద్వారా, పనుల ద్వారా, కార్యక్రమాల ద్వారా, సేవల ద్వారా రకరకాల ఖర్చు పెడుతూ ఉంటూ, అదే విధంగా డబ్బు సంపాదించడం, ఖర్చు పెట్టడం, కొంత ఉంచుకోవటం, అదే విధంగా పేరు ప్రతిష్టలు, ఈ మూడు అంశాలు సరిసమంగా ఉన్నటువంటి మరొక మూడు ప్రసరణ వ్యవస్థలు విద్యుత్ శక్తి, నీరు, ఇవన్నీ ఎట్లుంటాయంటే ఎంతవరకు నువ్వు సంపాదిస్తున్నావు, ఆ ఆ శక్తిని ఎంతవరకు నువ్వు సంకల్పం అంటే లోక కళ్యాణం కోసం కానీ, నీ కోసం కానీ నువ్వు పెడుతున్నావా అక్కడ చెక్ చేసుకోవాలి. ఓ సరే, నీకు తెలిసింది సేవ ఏం చేస్తున్నావు, నువ్వు వచ్చావు ఆధ్యాత్మిక మార్గంలో వచ్చావు, ఎలాంటి సేవా కార్యక్రమాల్లో చేస్తున్నావు, ఆ సేవ గురించి ఏమైనా తెలుసుకున్నావా అనేది తెలుసుకోవాలి. అదే విధంగా డబ్బు సంపాదిస్తున్నావు, అది ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఉంచుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి. అది కర్మయోగంలో పోతుందా, జ్ఞానయోగంలో పోతుందా అనేది కూడా అక్కడ డైల్మాలో పడతాం. అట్లానే పేరు ప్రతిష్టలు అంటే ఏంటి? మన పొజిషన్, మనం ఏ స్థాయిలోకి వచ్చాము, ఏ జ్ఞానం పొందాము, ఎవరికి ఏ పొజిషన్లో ఉండి చదువుతున్నాము, మన పొజిషన్ కన్నా పైయోళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర అద్భుతంగా ఉండి మనం వింటున్నామా, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నోళ్ళు మన దగ్గరికి వచ్చారనుకో, మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం మన పొజిషన్లో చదువుతున్నామా, వీటినన్నిటిని కూడా మనం చెక్ చేసుకున్నప్పుడే ఆ వ్యవస్థలోనే ఏమొస్తుంది? విద్యుత్ శక్తి, నీరు, రక్త ప్రసరణ అనే వాటిలో ముడిపడి ఉంటాయి. ఎక్కడైతే ఈ కరెంటుకి సంబంధించిన ఇబ్బందులు కానీ, వాటర్కి సంబంధించిన ఇబ్బందులు ఇంట్లో తగులుతున్నాయి అనంటే ఈ రక్తానికి కూడా దానికి లింక్ ఉంది. ఇంట్లో లీకేజ్ వచ్చినా, పైపు లీకేజ్ వచ్చినా, వాటర్ సంబంధించిన ఎలాంటివి వచ్చినా, కరెంటుకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్లు వచ్చినా కూడా దీనికి ఇక్కడ లింక్ ఉన్నది. కాబట్టి ఇక్కడ రక్తం అనేది మనకు ఉన్నటువంటి రక్తనాళాల నుండి ఎంత మోతాదులో సాధారణంగా పోవాలో అంతకన్నా ఎక్కువ ఒత్తిడికి లోనైనప్పుడు, అంటే ఎంతవరకు పోవాలో అంతకన్నా ఒత్తిడికి లోనైనప్పుడు ఖర్చు పెట్టే స్థాయి తీసుకొని ముందుగా చెప్పినటువంటి ప్రసరణలో భాగంగా శక్తిని ఖర్చు పెట్టే విధానాలు ఏ రకంగా ఉన్నాయి, అసలు మన శక్తిని ఏ రకంగా ఖర్చు పెడుతున్నాం అనేది ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని రకాలు ఈ ప్రాణశక్తిని ఖర్చు చేస్తున్నాము. నువ్వు ఇంత రకంగా నువ్వు ధ్యానం ద్వారా తీసుకొని, ప్రకృతి ద్వారా తీసుకొని, సంగీతం ద్వారా తీసుకొని, అదంతా ఉచితమే కదా. మరి దాన్ని ఏ రకంగా నువ్వు ఖర్చు పెడుతున్నావు అనేది కూడా నువ్వు కాగితం మీద రాసుకోవాలి. అసలు ధ్యానం చేస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, వాక్క్షేత్రం ఎట్టుంది, ఎవరు కలుస్తున్నారు, ఏ రకంగా వాకు దొల్లుతుంది, భావనలో వచ్చినాయి ఎట్లా దొల్లుతున్నావు, ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. మన జీవిత లక్ష్యాన్ని దాటి ఎక్కడైతే అనవసరంగా మాట్లాడుతున్నామో, అనవసరంగా పనులు చేస్తున్నామో, అనవసరంగా సంకల్పం చేయటం మొదలైన అన్ని కూడా ప్రాణశక్తిని అనవసరంగా ఖర్చు పెడుతున్నట్టు. నీ జీవిత లక్ష్యాన్ని, నీ మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు, ఎవరితో కలుస్తున్నావు, ఎలాంటి సంకల్పం పెట్టుకుంటాం, ఇవన్నీ కూడా ప్రాణశక్తి డిస్టర్బెన్స్ చేస్తాయి. ఇలా ప్రాణశక్తిని అనవసరంగా దారపోస్తే ఇక్కడ శరీరంలో నుండి రక్తం కూడా అనవసరంగా నువ్వు చేసేదానికి అనవసరంగా వెళ్ళిపోవటం గమనించవచ్చు. నువ్వు చేసే డ్యామేజ్కే అది ఇది మార్చుకోదు, ఈ రకంగా ఇబ్బంది పెడితే ఏమైనా మారుద్దా అని అది ఎక్కువగా పోతూ గమనించవచ్చు. మన జీవిత లక్ష్యం దగ్గర మనకు వచ్చినటువంటి డబ్బుని ఒక ఆధ్యాత్మిక పుస్తకం,
ఒక కరపత్రం కానీ, పిరమిడ్ నిర్మాణం కానీ, లేదా ఆధ్యాత్మిక యాత్రలు మొదలైన వాటి స్థాయిలో మనం ఉపయోగించినప్పుడే మరింత జ్ఞానాన్ని మనం సంతరించుకోవటం లేదా 10 మందికి జ్ఞానం చెప్పడం జరుగుతుంది. మనం వచ్చే రూపాయిని ఎట్లా ఖర్చు పెడుతున్నాం అనేది తెలవాలన్నమాట. కర్మయోగంలో కానీ ధ్యానంలోకి వచ్చి, కర్మయోగం నుంచి జ్ఞానయోగంలోకి వచ్చి మళ్ళా కర్మయోగంలో చేయబడితే, కాబట్టి అక్కడ కూడా డబ్బు ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అదే విధంగా మన పిల్లల్ని చదివించడం కోసం, కళలు నేర్చుకోవడం కోసం డబ్బులు ఎంతైనా ఖర్చు చేయవచ్చు. అయితే మన జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకి లేదా సందర్భాలు మాత్రమే డబ్బు ఖర్చు చేయాలి. ఇక్కడ ఈ డబ్బు అనే దాన్ని సక్రంగా మాత్రమే వినియోగించాలి. దీన్ని బట్టి కూడా రక్తం మన శరీరంలో ఉండాలా, బయటకు వృధా పోవాలా అనేది నిర్ణయించబడుతుంది. ఎట్లా ఖర్చు పెట్టాలనేది దాని మీద కూడా నిర్ణయించబడుతుంది. ఇక మూడో అంశం అంటే పేరు ప్రతిష్టలు. ఏవైతే పేరు ప్రతిష్టలు చిన్నప్పటి నుంచి సత్ప్రవర్తనతో, సత్శీలనతో అటువంటి కుటుంబంలో జన్మించడం ద్వారా తీసుకుని వచ్చామో, ఆ పేరు ప్రతిష్టలు ఉపయోగించే ప్రదేశము, సందర్భం కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. అవకాశం ఉంది కదా అని చెప్పి మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నీకు ఆ పని చేసి పెడతాను, నీకు ఈ పని చేసి పెడతాను, ఆ పని చేసి పెడతాను అని వాళ్ళు ఫోన్ చేస్తే అయిపోద్ది, వీళ్ళకి ఫోన్ చేస్తే అయిపోద్దని రికమెండేషను, ఉత్తరాలు రాసి ఇవ్వటం అనేది ఎప్పుడైతే చేస్తామో నిజానికి వేరే వ్యక్తుల యొక్క కర్మచక్రంలో వేళ్ళు పెట్టిన వాళ్ళం. ఊరికనే చెప్పేస్తావు నోరు ఉంది కదా అని. ఓ నువ్వు వెళ్ళిపోయా, నీకెందుకు, నువ్వు ఫోన్ చేస్తే అయిపోద్దయ్యా, అదే అయిపోద్దా ఇదని ఎవరికి చెబుతున్నావు? కర్మయోగంలో ఉన్నవాళ్ళకి చెబుతాం. కాబట్టి మళ్ళా నువ్వు కర్మచక్రంలో వేలు పెట్టిన వాడు అవుతాము. ఎవరైతే తమ కష్టాలను తాము ఎదుర్కొంటూ, తమ జ్ఞానాన్ని తాము సంపాదించుకుంటూ జీవితంలో ఉంటారో వారికి మాత్రమే చేయూతనిచ్చి పైకి తీసుకురావటం అనేది లక్షల్లో ఒక కేసుగా చేయవచ్చు. అయితే ఈ రకంగా చేయూతని ఇవ్వటం ద్వారా వాళ్ళు మరింత జ్ఞానాన్ని, ఆనందాన్ని తొందరగా పొందుతారు. అనుకున్నప్పుడు అక్కడ దాన్ని చేయటం చాలా పెద్ద అవసరం. అలా కాకుండా అలా కాకుండా మీరేం చేస్తారు? మాంసం తింటూ జీవితం ఎటు వెళ్తుందో కనీసం తెలియకుండా సామాన్యంగా జీవిస్తున్నటువంటి పరిణతి చెందని ఆత్మల యొక్క జీవన క్రమములో మన మాటతో కానీ, ఈ రకంగా ఉన్న వాళ్ళతో మన మాటతో కానీ, సంకల్పంతో కానీ వాళ్ళు పనులు నెరవేర్స్తే నిజానికి అక్కడ మన పేరు ప్రతిష్టలు పూర్తిగా పట్టుపరిచినట్టు లెక్క. ఇక్కడ మన పేరు ప్రతిష్టలన్నీ కూడా ఇక్కడ డ్యామేజీ అవుతున్నాయి. బూడిదలో పోసిన పన్నీరే ఇట్లా గనక చేస్తే సామెతలాగా ఇంత కష్టపడి వాళ్ళని అనుసరించి వాళ్ళకి చేసేటువంటి సహాయం వృధా అవుతుంది. ఈ విధంగా పక్కదారి పట్టడం మన శరీరంలో కూడా ఈ రక్తము డ్యామేజీ జరుగుద్ది. వెరసి ఈ 3 శక్తి వలయాలని ప్రాణశక్తి, ఫస్ట్ ప్రాణశక్తి ఎట్లా సంపాదిస్తున్నాము, ఎట్లా ఖర్చు పెడుతున్నాము, డబ్బు ఎట్లా సంపాదిస్తున్నాము, ఎట్లా ఖర్చు పెడుతున్నాము, ఎవరి పేర్లతో నిలవ ఉంది, పేరు ప్రతిష్టలు ఎట్లా చేస్తున్నాము, మన స్వాధీనంలో ఉంచుకొని నియంత్రించుకోవాలి. అలాగే ఈ 3 అంటే ఎలా రావాలి, మన దగ్గరికి ఎంత ఉండాలి, బయటకు ఎంత వెళ్ళాలి అన్నటువంటి ఈ 3 అంశాల ముఖ్యంగా ఈ బయటికి వెళ్ళే అంశానికి ముందు అనుకున్న అంశాన్ని ఎంతవరకు సరిగా మన జీవిత లక్ష్యాన్ని తగ్గట్లుగా అనుసంధానం చేస్తామో అన్న విషయాన్ని 1-10 సార్లు పరిశీలించుకోవాలి. రోజువారీ కార్యక్రమాల్లో సంకల్పంతో కానీ ప్రతి సంఘటనలో సరైన రీతిలో ఉన్నప్పుడు ఈ రక్తాన్ని మనం రక్తస్రావ జ్ఞానంతో పూర్తిగా అరికట్టవచ్చు. దానికి ఎటువంటి మందులను వాడవలసిన అవసరం రాదు. మరి ముఖ్యంగా ఎటువంటి ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా రాదు. ఇది ఎట్లొస్తుంది? ఇందాక మీరు చెప్పినట్టుగా ఇది ఎక్కువగా స్వాదిష్టాన చక్రంలో అవగాహన ఉండాలి. ఇక్కడే ఎమోషన్స్ బ్యాలెన్సింగ్ ఉంటుంది. గర్భకోశం అనేది ప్రధానంగా స్వాదిష్టాన చక్రం, ప్రాణచక్రం ఇది జోన్లో ఉంటుంది. ఇక్కడ ఇది ఎలా అయితే మనం ఒక ప్రాణశక్తి కేంద్రం అంటే చక్రం యొక్క శక్తి స్థాయి మీద ఆయా ప్రాంతానికి ప్రసరించిన శక్తి ఆధారంగా చేసుకొని అంగాలు ఏదైతే సవ్యంగా పనిచేయటం లేదో పాడవటం గమనిస్తే, అదేవిధంగా స్వాదిష్టాన చక్రం యొక్క శక్తిని గురించి, దాని యొక్క జ్ఞానం గురించి మనం పరిపూర్ణ స్థాయిగా తెలుసుకున్నప్పుడే లోపాభిష్టమైనటువంటి సరళ వల్లనే ఈ గర్భకోశ వ్యాధులు కలిగే అవకాశం కూడా ఉంది. ఇది అవసరమైతే పురుషుల్లో కూడా ఎట్లుంటదంటే ఈ యొక్క మూత్రపిండాల్లో స్టోన్స్ అంటారు. ఇది కూడా వాళ్ళకి స్వాదిష్టాన చక్రంలో బ్యాలెన్సింగ్ లేకపోతేనే పురుషుల్లో కూడా వస్తుంది. స్త్రీలలోకి ఇది గర్భాశయంలో వస్తుంది. అసలు భావావేశాలు ఎట్లుంటాయి వీళ్ళందరికీ? నిత్య జీవితంలో కలిగే అనేక భావావేశాలు, వాటిని ప్రకటించే విధానం, వాటిపై నియంత్రణ మొదలైనవన్నీ కూడా స్వాదిష్టాన చక్రంలో వస్తాయి. ఈ భావావేశాలు అసలు మనకు లోపల ఏమొస్తుంది, ఏం మాట్లాడుతున్నాం,
ఏం చేస్తున్నాం అనేది కూడా దీని మీద ఈ చక్రంలో నింటుంటుంది. అతి దగ్గరగా బంధువుల నుండి మొదలుకొని ముక్కు మొహం తెలవని సమాజం వరకు ఏ సందర్భాల్లోనైతే ఏ వ్యక్తులనైతే మనలో అనేక భావాలను శాస్త్రీయంగా ప్రకటించటం నేర్చుకోవాలి. ఎట్లా మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది నేర్చుకోవాలి. అది ఆనందరకంగా ఉండే మంచి భావాలు, ఇబ్బందికరంగా ఉండే ఆవేశాలు కలిపి అన్నీ ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఇబ్బంది వస్తుందా, వాడు ఏమన్నా డిస్టర్బెన్స్ జరుగుద్ది అనేది కూడా మనం నిర్ణయించుకోవాలి. మరీ ముఖ్యంగా ఇతరుల పట్ల వారి ధోరణి పట్ల అశాస్త్రీయ అవగాహనతో, తప్పుడు అభిప్రాయాలతో, తప్పుడు ఆవేశాలను రూపొందించుకొని అవి మనలోనే దాచుకొని లోపలే కుళ్ళిపోతుంటారు, ఏడుస్తుంటారు. ఊరక 24 గంటలు ఏడుస్తుంటారు. ఆ స్వాదిష్టాన చక్రములు ఊరక లొడ ఏడ్చి మొత్తం డ్యామేజీ చేసేస్తారు. ఏది స్వాదిష్టాన చక్రం మొత్తం కూడా మనలో దాచుకొని కుళ్ళిపోయి బాధాకరంగా మరి ఇటువంటి అనవసరమైన అడ్డదిడ్డమైన భావవేశాలు గడ్డలుగా తయారవుతాయి. ఇవన్నీ లోపల డ్యామేజ్ అయ్యి లోపలగా గడ్డలుగా తయారయ్యి అవకాశం బుద్ధి స్థాయిలో ఆవేశాలే మన బుద్ధి స్థాయిలో ఆవేశాలే స్వాదిష్టాన చక్రాన్ని నియంత్రిస్తాయి. సరైన శ్వాస మీద ధ్యానంతో ఈ భావావేశాలు పట్టు సాధించవచ్చు. అదేవిధంగా ఓషో మరియు రీచార్డ్ బాగు మొదలగు మహానుభావులు రాసిన పుస్తకాలు చదవటం ద్వారా ప్రాథమిక ఆధ్యాత్మిక అవగాహన కలిగి శాస్త్రీయత పెరిగి అనవసరమైన భావేశాలను ఇట్టే బయటపడగలం. ఆ భావవేశాలను ఎట్టొస్తున్నాయి, ఎందుకు వస్తుంది, ఈ సమయంలో ఇది ఎందుకు వస్తుందని దాన్ని అరికట్టాలి. రెండో చక్ర స్థాయి జలతత్వం. నిజానికి నీరుకు ఎలా అయితే ఒక మొదలు స్టార్టింగ్ మరి చివర ఎండ్, అంటే ఒక దగ్గర నీరు అనేది పుట్టడం ఇంకొక దగ్గరికి చేరుకోవటం అనే నది విషయంలో చూడటం జరుగుతుందో దీన్నే నీరు పళ్ళ మెరుగు అంటాం. అంటే ఒక దగ్గర పోసిన నీరు పళ్ళం ఎలా ఉంటుందో అటు వెళ్తుంది. అయితే దీనికి వెనకటి ఉన్నటువంటి కీలకమైన అంశం ఒక తప్పిపోయినటువంటి బిడ్డ తల్లి కౌగుల గురించి ఎలా ఆరాటపడుతూ ఉంటుందో అదే విధంగా మనలో ఉన్నటువంటి అంశాత్మ, ఒక బిడ్డ పోతే తల్లి ఎలాంటి పడుద్దో మనలో వచ్చిన ఆ అంశాత్మ అనేది నేను ఇంకా పూర్ణాత్మ వైపు వెళ్ళటానికి పరుగులు తీయడం ప్రారంభిస్తుంది అన్నమాట. ఎక్కడి నుండి మనం వచ్చామో అక్కడికి చేరుకోవాలి అన్నటువంటి తపన మొదటిసారిగా మనకు తెలియటం అనేది ఈ రెండో చక్ర స్థితిలో గమనించుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోవాలి. అయితే ఈ స్థితిలో వ్యక్తి నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడ ఎందుకున్నాను, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటి విషయాలకు సంబంధించిన ఒకానొక అవగాహన లేదా ఒకానొక సంఘర్షణలో కావటం జరుగుతుంది. ఏదో జీవితం వెళ్ళిపోతుందన్న చందాన కాకుండా నేను ఎక్కడి నుండి వచ్చాను, అక్కడికి చేరుకోవాలి అనే మూలం గురించి ఆలోచన చేయటం, దీనినే పూర్ణాత్మతో అనుసంధానంగా అర్థం చేసుకోవాలి. మరి ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోవాలి, ఎవరు నా పూర్ణాత్మ అని అర్థం చేసుకోవాలి. ఈ మూలానికి నేను వెళ్ళాలి అనే ఒక తపన ఎప్పుడైతే పెంచుకోవడం ప్రారంభిస్తామో అప్పుడు ప్రధానంగా స్వాదిష్టాన చక్ర యొక్క జలతత్వాన్ని అర్థం చేసుకున్నట్లు లెక్క. అంటే అలాంటి తపన ఉండాలి. ఈ స్వాదిష్టాన చక్ర స్థితిలో నేను అనేది ప్రకృతి పురుషుడు అన్నటువంటి 2 భాగాలు ఉంటుంది. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనం బయటకు ఉన్నటువంటి వస్తువులను చూస్తున్నప్పుడు జ్ఞానేంద్రియాలు మరి ఆత్మ కలిపి మనం పురుషునిగాను దీన్ని సమాధానం పరిచినటువంటి బయట ఉన్నటువంటి వస్తువులు ప్రకృతి పరిగణించాలి. అవి ప్రకృతిని చూడటం, మంచి భోజనం, మంచి సంగీతం, సెలయేర్లు, గలగల మొదలైన పురుషుడు మరి ప్రకృతి అన్న ఈ రెండిటి యొక్క కలయికతోనే ఒక సంయోగం జరుగుతుంది. తద్వారా ఆనందాన్ని పొంది దాని ద్వారా మన చైతన్యాన్ని విస్తపరచుకోవటం మనం గమనించాం. ఎప్పుడు కూడా మన శరీరాలన్నీ కూడా చైతన్యంగా పెంచుకుంటూ ఉండాలి. కాబట్టి రెండో స్థాయిలో ఈ నేను అనేది ప్రకృతి అంటే స్త్రీ, మరి పురుషుడు అనేటువంటి 2 అంశాలుగా విడిపడుతుందని అర్థం చేసుకోవాలి. అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ పదార్థం లేదా వస్తువు ఏదైతే ఉందో దానికి ఈ జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా ఎక్కువ సహాయం, బయట ఉన్నటువంటి అనేక రకాలైన ఆనందాలు సముచితంగా ఉంటే ఒక తృష్ణ అది లేకపోతే నేను లేను, ఇది తృష్ణ అది లేకపోతే నేను లేను అన్న స్థాయిలో కాకుండా సహజమైన రీతితో కోరికతో ఎంతవరకు మనం అవకాశం ఉంటే అంతవరకు మనం పూర్తిగా తీర్చుకోవటం అనేది గమనించాలి. ఇక్కడ చాలా మంది ఇది చేయటం తప్ప, అది చేయటం తప్ప, నాకు ఇది చేయటం అంతగా ఇష్టం ఉండదే, అది చెయ్యాలా ఇది చెయ్యాలా, నాకు అది చేయటం అంత ఇష్టం ఉండదే అని అంటారు.
ఇష్టాయిష్టాలు కలిగి ఉండటం అనేది కరెక్ట్. కానీ జీవిత లక్ష్యంలో భాగంగా ప్రకృతి పురుషుడు ఉన్నటువంటి సంయోగంలో పొందే శక్తిని కానీ జ్ఞానాన్ని కానీ భూమి మీద మాత్రమే మనం పొందగలిగే అనేక రకాలైన ఆనందాలు, రకరకాల అపోహాలతో, భయాలతో, మూఢనమ్మకాలతో మనం పక్కన పెట్టడం జరుగుతుంది. వీటిని అన్ని ఎందుకు పక్కన పెట్టడం అంటే, భయాలు, మూఢనమ్మకాలు ఇంకా అతుక్కొని ఉన్నాయి. మూఢనమ్మకాలతో పక్కన పెట్ట కాబట్టి ఒకవైపు జలతత్వము అంటే ప్రతి ఒక్క సమయానికి సందర్భానికి తగ్గట్టుగా మనం పూర్తిగా ఒదుగుతూ, ఎలా అయితే ఒక మూసంలో వేసినటువంటి ఒక పదార్థము ఒక విగ్రహానికి నాంది అవ్వటం కోసం పూర్తిగా అమరుతుందో, అలాగా నీరు ఎలా అయితే పాత్ర ద్వారా ఒక రూపంలో తీసుకుంటుందో అలా మలుచుకోవటం అనే అంశాన్ని తీర్చుకోవాలి. ఒక నీరు ఎట్లయితే ఉందో ఎక్కడ మార్చుకోవాలి, ఏం చేయాలనేది కూడా మనం మలుచుకోవాలి. ఆత్మ అనుసంధానం కోసం ఏ మూలం నుండి వచ్చాము, ఈ మూలానికి చేరుకోవాలనే భావాన్ని మనం ప్రస్ఫుటంగా నేర్చుకుంటూ, మరోవైపు భూమి మీద మాత్రమే దొరికేటువంటి అనేక రకాలైన ప్రకృతి ఆనందాలు, ఈ భూమి మీద దొరికే ఆనందాలను లోపల ఉన్నటువంటి పురుషుడు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు మరి కర్మేంద్రియాల ద్వారా ఎప్పటికప్పుడు సంయోగాన్ని గుర్తు చేస్తూ పొందినప్పుడు ఈ స్వాదిష్టాన చక్రం యొక్క పరిపూర్ణత అర్థం చేసుకునే దాన్ని శక్తివంతంగా చేసుకుంటాం. ఈ స్వాదిష్టాన చక్రం ఎప్పుడైతే శక్తివంతంగా ఉంటుందో అప్పుడు దానికి నేరుగా అనుసంధానమైనటువంటి గర్భాశయానికి సంబంధించిన సమస్యల నుండి పూర్తిగా బయటపడతాము. అసలు అండాశయం అంటే ఏంటి, ఈ అండాశయానికి ఉన్న ప్రత్యేకతలు అంటే ఏంటి అనేది అది కూడా తెలుసుకుందాం మాస్టర్స్. గర్భస్వ గర్భకోశం యొక్క వ్యాధులతో పాటు దానితో కలిపి ఉన్నటువంటి అంగాల్లో కూడా, అంటే అండాశయంలో కూడా మనం సమస్యను గమనించడం చాలా మంది రిపోర్ట్లో మనం చూస్తూ ఉంటాం. మీ దగ్గర చాలా రిపోర్ట్స్ ఉంటాయి. ఏంటంటే పిసిఓడి ఇలా గమనించిన వెంటనే గుర్తుకు రావాల్సిన ఏంటి, వాళ్ళకి పిసిఓడి అని కనుక వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిలో జీవితంలో వాళ్ళలో ప్రధానంగా వారికి ఉన్నటువంటి గత జన్మల సంస్కారాన్ని జోడించి ఈ జన్మలో ఏదైతే ఒక రకమైన అంశాన్ని చేయటం కోసం ఓ ప్రణాళిక తీసుకుని వస్తారో దాని గురించి పూర్తిగా దాని మీద వాళ్ళ శక్తినంతా కేంద్రీకరించి జ్ఞానాన్ని తీసుకుంటూ సంఘటనలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళినప్పుడు అండాశయానికి సంబంధించిన పూర్తిగా అంటే వాళ్ళు గత జన్మల్లో ఉన్నవన్నీ తీసుకొని వస్తారు. వాళ్ళన్నీ అవన్నీ పక్కన పెడతారన్నమాట. అంటే పుట్టకతోనే ప్రత్యేకించి కొన్ని లక్షణాలు, కొన్ని సందర్భాలు, కొంతమంది వ్యక్తుల్ని మనం ఎంచుకొని వస్తాం. అటువంటి సందర్భాలు, వ్యక్తులు మరి అటువంటి ప్రత్యేక గుణాలతో పనులనే చేయటానికి మనకు మాత్రమే కార్యదక్షత ఉండి ఈ పని చేయటం కోసమే మనం పుట్టాము. ఏం చేసాం, ఈ పని చేయటం కోసం మనం పుట్టాం అన్నట్టుగా కొన్ని గుణాలను చిన్నప్పటి నుండే మనం గమనిస్తాం. అటువంటి ప్రత్యేకమైన గుణాలు లేదా లక్షణాలు ఈ కార్యక్రమాలు తీసుకొని వచ్చినప్పుడు వాటి మీద మనం పూర్తిగా శక్తిని కేంద్రీకరించి ఎప్పుడైతే మనం వాటిని బయటికి తీసుకురాతామో మనం సఫలీకృతం అవుతాం. అప్పుడు దాని యొక్క సఫలీకృతం ఏదైతే ఉందో వాటి వలన అండాల్లో వచ్చేటువంటి శక్తి నిరోధకం ఎనర్జీ బ్లాక్స్ పూర్తిగా తొలగించి అండాశయానికి సంబంధించిన ఇబ్బందులు పూర్తిగా తగ్గించు. కాబట్టి గర్భకోశ వ్యాధులతో పాటు ముఖ్యంగా అండాల్లో ఇబ్బంది కూడా ఉన్నవి అని మనకు డాక్టర్ ద్వారా తెలిసినప్పుడు మనం మాత్రమే హాజరయ్యి చేయగలిగే పనులు, మన ద్వారా మాత్రమే జరపబడే పనులు, మన స్థాయి ద్వారా జరగాల్సిన పనులు ఏవైతే వాటిని గమనించి ఆచరణ పెట్టాలి. అంటే ఆ లోపల ఎందుకు వస్తుంది అని అంటే మనం ఈ భూమి మీద చేయటానికి నువ్వు నిర్ణయించుకొని వచ్చాము, వాటిని అన్ని పక్కనే వస్తున్నాం, వాటిని తెలుసుకొని ఆచరణ పెట్టాలి. అది మన స్వీయ ఆత్మ ప్రగతికి సంబంధించింది. ఒక సంఘంలో ఒక ప్రాపంచిక పరిధి నుండి ఆధ్యాత్మిక వరకు ఉన్న అన్ని రకాల కార్యక్రమాలలో మనం మాత్రమే చేయగలిగే కార్యక్రమం మనం పూర్తిగా గమనించి వాటిని తప్పకుండా ఆచరణలో పెట్టాలి. ఒకసారి ఈ అంశం తెలిసిన తర్వాత, ముఖ్యంగా ఇవన్నీ తెలిసిన తర్వాత పౌర్ణమి రోజుల్లో దీని గురించి మనం ఒక ప్రశ్నను వేసుకొని సంకల్పాన్ని ఉంచి ధ్యానం చేసినప్పుడు మనకు ఈ 3 రోజులు అది పూర్తిగా తెలియటం కీలకమైన అంశం. గుర్తింపు పొందే అంశాల మీద ఎప్పుడైతే మనం పనిచేయటం ప్రారంభిస్తామో దాని యొక్క ఆరోగ్య పరిస్థితులు అద్భుతంగా మనం గమనించగలుగుతాం. కొన్ని ఎట్లంటే కొన్ని మీకు బయట కానవచ్చు, డ్రీముల్లో కూడా కొంతమందికి కానొస్తుంటాయి. అవి ఏంటి అనేది మనం ఈ రోజు తెలుసుకున్నాం. ఏంటంటే ఎలా అయితే భౌతిక శరీరం గర్భాశయం అనేది తన పనిని నిర్వహిస్తుందో అదే బుద్ధి స్థాయిలో ఒక గర్భాశయం అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. గర్భాశయం యొక్క ప్రధానమైన శిశువుకి జన్మనివ్వటం,
శిశువు అండం నుండి పిండ స్థాయికి తరలిచేట అదే విధంగా ఆధ్యాత్మిక బుద్ధిని అనుసరించి ప్రతి ఒక్క వ్యక్తి ఎన్నో జన్మలుగా తీసుకున్న ఆత్మజ్ఞానంతో పాటు ఈ జన్మలో ఏ ఆధ్యాత్మిక కనట తగ్గట్ట జ్ఞానాన్ని ఎప్పుడు సంతరించుకుంటా అప్పుడు మన లోపల ఉన్నట్టు బుద్ధిపరమైన నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు ఏం చేస్తున్నావు, ఏ జ్ఞానాన్ని తీసుకొని వచ్చావు, అప్పుడే నీకు లోపల గర్భాశయాన్ని తయారు చేసుకోండి. అనేక ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గర్భాశయానికి అంటే బుద్ధిలో ఉన్న గర్భాశయ కేంద్రాలు. ముఖ్యంగా స్త్రీల గర్భాశయం సంబంధించిన నెలవారీ సమస్యలు ఉంటాయి. వాటిని బుద్ధి స్థాయిలో నెలవారీ ప్రణాళిక ఇందా చెప్పాం అవి ఆచరణలో పెట్టయితే 60% మీరు బయటపడతాయి పౌర్ణమి రోజు. అధిక రక్తస్థానానికి వెంటనే మనం ఏం చేసుకోవాలి, బుద్ధిని విపరీతంగా మార్చుకోవాలి. ఇంకా ప్రాణశక్తి అంటే ధ్యానం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, డబ్బు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎవరి పేరుతో నిలవ ఉంది, పేరు ప్రతిష్టలు, ఏ పొజిషన్లో ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇవన్నిటి కూడా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా స్వాదిష్టాన చక్రానికి ఉన్న శక్తి నిరోధకాలు బ్లాక్స్ నిరోధించక అవసరమైన జలతత్వానికి సంబంధించిన గుణాలు నేర్చుకోవాలి ముందు. కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. ప్రకృతి పురుషుడు అంటే మలుచుకోవటం, ఎక్కడికెక్కడికి ఎట్ట మలుచుకునేది కూడా ఉండాలి. భావావేశాలపై పట్టు సాధించి స్వాదిష్టాన చక్రం ఎప్పుడైతే శక్తివంతంగా ఉంటుందో అప్పుడు దానితోనే నేరుగా అనుసంధానమైనటువంటి గర్భాశయం పూర్తిగా బయటపడుతుంది. గర్భాశయంతో పాటు కాకుండా అండాల్లో కూడా సమస్య ఉన్నప్పుడు వ్యక్తి యొక్క జీవిత జయంలో ప్రత్యేకతలపై దృష్టి సారించాలి. ఒక గర్భాశయం కాకుండా అండాల్లో ఏదో సమస్య వచ్చినప్పుడు వాడి జీవిత జయంపై వాళ్ళు ప్రత్యేకతలపై దృష్టి సారి నీటికి సంబంధించిన అనుభవాలు, పిల్లల అనుభవాలు, ప్రస్తుతం జరుగుతున్నట్టు కళలు, గర్భం దాల్చినట్టు కళలు, చెప్పులు, డోర్ మ్యాట్స్, కళలు, మకరందం, గోలే అంశాలు మొదలైన అనుభవాలు ఇవన్నీ కూడా దీనికి సంబంధించినని గమనించాలి. ఇది భావావేశాల్లో విపరీతమైనటువంటి అంటే అసలు ఎట్లా జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది, ఇదంతా ఒక రక్తానికి ఎక్కడ కనెక్ట్ ఉంది, మరి ప్రాణశక్తి కనెక్ట్ ఉంది, నీటికి కనెక్ట్ ఉంది, కరెంటుకి కనెక్ట్ ఉంది, డబ్బుకి కనెక్ట్ ఉంది. మరి వీటన్నిటిని భావావేశాల్లో ఎట్లున్నాము, ఈ స్వాదిష్టాన చక్రంలో ఏంటి, ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకొని ఏ పరిస్థితుల్లో వచ్చాము ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలి మాస్టర్స్. థ్యాంక్ యూ. నీలిమా సార్ అది పెట్టి పెడతా. ఫస్ట్ మాస్టర్స్ కొన్ని ముఖ్యమైనవి తెలుసుకున్నాం. ఇప్పుడు నా దగ్గర ఒకటి ఉంది, అది స్క్రీన్ షాట్ చేస్తున్నాము, దాంట్లో చదివి తెలుసుకున్నాం. గర్భాశయానికి సంబంధించింది కొద్ది కింద కదా. గర్భాశయము ఒకటి, ఇది ఏంటి అంటే ఆత్మకు పూర్తిగా శారీర నిర్మాణాన్ని చేకూర్చి భూమి మీదకి తీసుకువచ్చే ఈ గర్భాశయం. భౌతిక శరీరంలో గల గర్భాశయము అలాగే బుద్ధి స్థాయిలో కూడా గర్భాశయం ఉంటుందనే మూల విషయాన్ని ముఖ్యంగా గుర్తించాలి. ఏ శారీరక సమస్య అయినా ఆధ్యాత్మిక మార్గంలో పరిష్కారం ఉంటుంది, ఏ శారీరక సమస్య అయినా. కావున బుద్ధి స్థాయిలో గర్భాశయాన్ని సరిదిద్దుకుంటే శారీరక గర్భాశయ సమస్యల నుండి బయటపడవచ్చు. ప్రతి శిశువు పుట్టక ముందే సరైనటువంటి ఒక వాతావరణంలో పుట్టక ముందే ఎలాంటి ఉండాలి, వాతావరణంలో పిండానికి కావాల్సిన అన్ని పదార్థాలు 9 నెలల పాటు సమకూరుస్తూ అది పూర్తిగా తయారైన తర్వాత దానికి బయటికి వెళ్ళటం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటి, గర్భాశయం యొక్క ప్రధానమైన పని ఏంటి, ఒక శిశువుకి జన్మనిచ్చే ముందు ఆ శిశువు అండ స్థాయి నుండి పూర్తి పిండ స్థాయి వరకు పూర్తి చేయటం, దీన్ని ఆధ్యాత్మిక భాషలో తెలియజేయాలి. ఆధ్యాత్మిక బుద్ధిని అనుసరించి ప్రతి ఒక్క వ్యక్తి ఆధ్యాత్మిక బుద్ధులు కనటానికి సరిపడా జ్ఞానం చిన్నప్పటి నుంచి సంతరించుకోవటం జరుగుద్ది. ఎన్నో జన్మలు కొద్ది పైకను ఎన్నో జన్మల జ్ఞానము ఈ జన్మలో నేర్చుకున్న చాలు. నేర్చుకొని దానితో ఆధ్యాత్మిక పుత్రులను కనటాన్ని నిర్ణయించుకుంటాం. ఆ పుత్రులు తగ్గట్టు జ్ఞానాన్ని ఎప్పుడు తల్లి సంతరించుకుంటుందో అప్పుడు తన లోపల ఉన్నటువంటి బుద్ధిపరమైన గర్భాశయం లెక్క చూసుకోండి. ఇక్కడ ఇది జ్ఞానానికి సంబంధించి బుద్ధిపరమైన భౌతిక పుత్రులు కనటానికి తగిన సమయం, తగిన వయసు, ఎట్లా చక్కటి శరీర ఆరోగ్యం, సంసిద్ధ మంచి వాతావరణం, ఇలాంటి ఆధ్యాత్మిక ఈ కారణాలు గర్భసంచి ముఖ్యంగా సరి చేసుకోవటం లేదా చిన్నదిగా ఉండటం సోలుగా ఉంటారు. భౌతికంగా భార్య ప్లస్ భర్త ఈజ్వల్ పిల్లలు, చదువు, పెళ్లి, ఉద్యోగం, జీవితం ఇస్తారు.
ఆధ్యాత్మిక చైతన్యం విస్తరింపజేసుకునే ప్రయత్నంలో ఉన్న ఆత్మలను ఈ జ్ఞానాన్ని పంచి వారికి ఆధ్యాత్మిక తోడ్పడి ఆధ్యాత్మిక పుత్రులు కనటం, ఇతర వ్యక్తులు ఆధ్యాత్మిక జీవితంలో కొత్తగా చైతన్యవంతులు చేయటం, ఆధ్యాత్మిక పుత్రులను కనటం, ఆధ్యాత్మికలో ఉన్న వారికి తోడ్పడి మరింత జ్ఞానాన్ని అందించటం, ఆధ్యాత్మిక పుత్రుల్ని సాకటం, ఆధ్యాత్మిక పుత్రుల ప్రగతి, సంసార పుత్రుల ప్రగతి, కనటం మార్గం, శాకాహారం, సంగీతం, ఆత్మజ్ఞానం ద్వారా కంప్యూటర్, వ్యక్తి వికాసం, భాష, శాకాహారం, మన అనుభవం, వేమన పద్యాల్లోని భావాలు, ఆధ్యాత్మిక వ్యవస్థ సందేహాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, శిక్షణ కేంద్రాలు, వివేక్ కేంద్ర గర్భాశయాలు నేర్చుకోవటం అన్న స్థితి నుండి తెలిసి నేర్చుకునే స్థితిలో మార్చుకొని తీసుకోవాలి. ధ్యాన కేంద్రాలు ఏర్పాటు, జ్ఞానం అందించడం, కొత్త వారి జ్ఞానవంతులు చేయటం, పుత్రుల్ని జ్ఞానాన్ని అందించటంలో ఏ పుస్తకంలో ఏ పేజీ ఏ విషయంలో అని చెప్పే స్థితి గర్భాశయం గట్టి పట్టడం అనే స్థితి ఆధ్యాత్మిక బుద్ధిలో ఉన్నటువంటి అనేక ప్రదేశాల్లో కూడా గర్భానికి సరిపడిన ప్రదేశం ఉంటుంది. ఆధ్యాత్మిక వికాసం ద్వారా పరిపూర్ణం కావించుకుంటే భౌతిక గర్భాశయం, ఆధ్యాత్మిక బుద్ధి స్థాయి గర్భాశయం, ఈ రెండు రైలు పట్టాల లాంటివంటి ఆధ్యాత్మిక వికసించకపోతే గర్భాశయంలో సమస్యలు ఏమొస్తాయి? నెలసరి సక్రంగా రాకపోవటం, ఎక్కువ సార్లు లేదా తక్కువ సార్లు పూర్తిగా రాకపోవటం, ఆ సమయంలో నొప్పి, చిరాకు, విసుగు, కోపము, నెలసరి రావటానికి ముందు రోజు వృక్షాభాలతో బాధ. నిజానికి ఇవన్నీ ఆత్మ ప్రణాళికలో లోపాలే చెప్పుకోవాలి. నెలవారీ ఆత్మ ప్రణాళిక సరి చేసుకోవటం, శరీరము ప్లస్ మనసు ఆహ్లాదానికి ప్రతిరోజు ఏం చేయాలి? మన ప్లానింగ్ పాలు, వారానికి కూరగాయలు, నెల సరుకులు, సంవత్సరానికి బట్టలు, జీవితాలను 1 లేదా 2 ఇళ్ళు, వాహన పిల్లల ఆస్తి. ఈ జన్మలో ఆత్మగా జీవిత లక్ష్యంలో ఆత్మపరంగా వికసించడానికి రోజువారీ, వారానికి, నెల ఆత్మ ప్రణాళిక చేసుకోవాలి. ఎట్లయితే ఇటు చేసుకోవాలి. నెల రోజుల్లో ఆత్మ సాధన, ధ్యానం ఎంతసేపు చేయాలి, స్వాధ్యాయం ఎంతసేపు చేయాలి, సజ్జన సాగేంత ప్రణాళికలో పూర్తి చేస్తే ఈ సమస్యల నుంచి మనం బయటపడము. ఎట్లా? ముందు రోజు పౌర్ణమి తర్వాత మితాహారం, ధ్యానము, రాత్రిపూట ఎక్కువ ధ్యానం, కళల్లో వచ్చిన ఎన్ని కూడా ఇవన్నీ మనం గురువులతోటి చేసుకోవాలి. సెకండ్ నీలిమ, సెకండ్ పార్ట్ అకస్మాత్తుగా ఎందుకు వస్తుంది ఇది? 10 నుంచి 15 రోజులు విపరీతంగా రక్తస్రావం, అకస్మాత్ దీర్ఘకాలిక సంఘటనలు. అకస్మాత్తుగా మార్చుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ధ్యాన శక్తి, సంకల్ప శక్తి పెట్టాలి. కొద్దిగా నేర్చుకుంటూ వెళ్ళాలి. వెంటనే మార్చవలసిన తపతో ఆచార్య సాంగత్యం పోయి తెలుసుకోవాలి. కొత్త వారికి ఎక్కువ గంటలు ధ్యానము, కొత్తగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? గంటలు ధ్యానము, పిరమిడ్ శక్తి, ప్రకృతి, సంగీతము, మితాహారము. సీనియర్స్ కి ఎక్కువగా బాగా ధ్యానంలో ఉన్న సీనియర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు తెచ్చుకునే గుణంలో మనం అంతర్భాగం కావాలి. నాన్పుడు ధోరణి వదలాలి. మన గుణాల నుండి, దివ్యత్వం నుండి దూరంగా పోయినప్పుడే అనారోగ్యంలో మనం ఉన్న భవ్య గుణాన్ని సంతరించుకుంటాం. ఎక్కడ వస్తుంది? స్వాధిష్టాన చక్రం, అవగాహన, భావావేశాలు. స్వాధిష్టాన చక్రం గర్భకోశంలో నిత్య జీవితంలో భావావేశాలు, వాటిని ప్రకటించే విధానంలో ఇంట్లో వారు కానీ, బంధువుల్లో కానీ, వేరే వ్యక్తులతో కానీ, ఎవరితోనైనా మనలో భావాలు అశాస్త్రీయమైన, ఆనందకరమైన ఉంటే, మంచి భావాలు, ఇబ్బందికర ఆవేశాలు ఏమైనా సరే శాస్త్రీయంగా ప్రకటన. ఇతరుల ధోరణుల పట్ల అశాస్త్రీయ అవగాహన, తప్పుడు అభిప్రాయాల, ఆవేశాలు రూపొందించుకొని మనలో దాచుకొని బాధపడతాం. అవసరమైన అర్ధడిద్దమైన భావావేశాలు గడ్డలుగా తయారైతాయి. ఇవన్నీ కూడా అట్లా కనుకుంటే జీవన విధానం, బుద్ధి స్థాయిలో ఆవేశాలు, స్వాధిష్టాన చక్రం, ధ్యానము, స్వాధ్యాయము, ఆధ్యాత్మిక అవగాహనతో శాస్త్రీయంగా పెరిగి అనవసరమైన భావావేశాల నుండి బయటకు రావచ్చు. తప్పిపోయిన బిడ్డ తల్లి చేరటానికి ఎలాగైతే ఆరాటపడుతుందో, మీ దగ్గర పుట్టిన ఇంకొక దగ్గరికి చేరటానికి చేసే ప్రయత్నం నీరు పళ్ళ మెరగా అంశాత్మ పూర్ణాత్మ చేరాలి కదా. ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి చేరాలనే తపన ఉండటము, నేను వచ్చిన దగ్గరకు ఆలోచించడం, పూర్ణాత్మతో అనుసంధానం, మూలానికి వెళ్ళాలనే తపన నీరు పాత్ర ద్వారా రూపాన్ని తీసుకుంటుంది. దానికి అనుగుణంగా తనను తాను మలుచుకోవాలి. కూతురుగా, భార్యగా, తల్లిగా, కోడలుగా, ఇన్ని రకాల పాత్రల అనుగుణంగా మనలో లక్షణాలు పెంచుకోవాలి. స్వాధిష్టాన చక్ర స్థితి, నేను ప్రకృతి స్త్రీ మరియు పురుషుడు, జ్ఞానేంద్రియాలు ఆత్మ పురుషుడు, బయట ఉన్నది మనం చూస్తే వస్తువులు ప్రకృతి, పురుషుడు ప్రకృతి కలయితో సంయోగం జరిగి వచ్చిన ఆనందం ద్వారా
మన చైతన్యం విస్తృతపరచుకోవడం జరగాలి. ఆత్మ పదార్థం, జ్ఞానేంద్రియాలు, వస్తువు ప్లస్ కర్మేంద్రియాలు, అనేక రకాల ఆనందాలు సముచితంగా అంటే కావాల్సిందంటే తృష్ణ లేకుండా, అది లేకపోతే నేను లేననే ఆలోచన సహజ రీతిలో పొందాలి. జీవిత లక్ష్యంలో భాగంగా పురుషుడు ప్రకృతి పురుషుడు అనేటువంటి సమయంలో పొందే శక్తిని కానీ జ్ఞానాన్ని కానీ ఈ భూమి మీద మాత్రమే పొందగలిగే ఆనందాలు మూఢనమ్మకాలతో పక్కన పెట్టాలి. జలతత్వాన్ని ప్రకృతి పురుషుడు ద్వారా వచ్చే వాటిని పరిపూర్ణంగా అర్థం చేసుకొని స్వాధిష్టాన చక్కని శక్తివంతం చేసుకోవాలి. శక్తివంతమైన సమస్యల నుండి బయటపడతాం. అండాశయంలో వచ్చిన సమస్యలు, అండాశయంలో సమస్యలు గమనించవలసిన ప్రతి వ్యక్తి ఒక జీవిత కాలంలో ప్రధానంగా వాటికి ఉన్నటువంటి గత జన్మలు సంస్కారాన్ని జోడించే జన్మలో ఒక రకమైన అంశాన్ని ప్రణాళిక చేసుకొని వస్తారో ఆ శక్తిని ఉంచి దాని గురించి పూర్తి జ్ఞానాన్ని తీసుకొని సంఘటనలు ఎదుర్కొన్న మనకు వెళ్ళినప్పుడే పుట్టకతో ప్రత్యేక లక్షణాలు, ప్రత్యేక వ్యక్తుల్ని కొన్ని సందర్భాలు ఎంచుకోసం వస్తాం. ప్రత్యేక గుణాలతో పనులు చేయడానికి మనం మాత్రమే ఒక కార్యదర్శి ఉండి మన కోసమే మనం ఉన్నటువంటి వాటిపై పూర్తి శక్తిని కేంద్రీకరించి ఆ పని పూర్తి చేయటంలో సఫలీకృతమైతామో అండాల్లో వచ్చే శక్తి నిరోధాలు తొలగించుకొని దానికి సంబంధించిన ఇబ్బందులు తొలగించు మనం మాత్రమే హాజరయ్యే వెళ్ళి అయి చేయగలిగే పనులు మన ద్వారా, మన స్థాయి ద్వారా మాత్రమే జరపబడే పనుల గురించి ఆచరణలో పెట్టాలి. ఇది మన స్వీయ ఆత్మ ప్రగతికి సంబంధించింది. ప్రాపంచిక పరిధి నుండి ఆధ్యాత్మిక పరిధి వరకు అన్ని కార్యక్రమాల్లో మనం మాత్రమే చేయగలిగే కార్యక్రమాలు పూర్తిగా గమనించి వాటిని తప్పకుండా ఆచరణలో పెట్టి పౌర్ణమి రోజుల్లో దాని కీలక అంశాలు పొందవచ్చు. అధిక రక్తస్రావం, శక్తి ప్రసరణలు, విశ్వశక్తి, డబ్బు, పేరు ప్రతిష్టలు, దీని లింక్ ఏముంది? విద్యుత్, నీరు, ఈ రక్త ప్రసరణ కనెక్ట్ ఉంది. సంపాదించడం కోసం, ఖర్చు పెట్టడం కోసం, కొంత ఉంచడం కోసం, బయటికి పంపటం కోసం, రక్తం గుండె చేరటానికి సిరులు, గుండె నుండి శరీర భాగాలు ధనములు, ఇట్లా అన్ని రకాలుగా మీ అనుభవాలు, పిల్లల అనుభవాలు అన్నిటి కూడా ఈ రకంగా ఉంటాయి మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నీలిమా, నేను ఇంకొక 2 ఫోటోలు పెడతాను కానీ 2 ఫోటోలు ఇప్పుడు పెడతాను, అవి కూడా పెట్టాను ఒకసారి. ఓకే సార్. ఒక సెకండ్ పెడతాను. నీకు పెట్టాను చూడు, 2 షేర్ చేయి. ఓకే ఓకే సార్. చూడండి మాస్టర్స్, ఈ డిజైన్స్ మోహదార్ బాబాజీ, ఆది శంకరాచార్య గారు వచ్చింది. స్త్రీలకు పెళ్లిలో సమయం వచ్చే పెయిన్ కి ఇది మనకు 9 మంది మాస్టర్లు అనమాట. ఇది ఎలాంటి పెయిన్స్ వచ్చినా కానీ ఈ కార్డు మీద కనుక వాళ్ళు ధ్యానం చేస్తే అద్భుతంగా దీంట్లో నుంచి తగ్గించుకోవచ్చు. ఫస్ట్ పైన ఉన్నది, స్టార్టింగ్ లో ఉన్నది అది ఏంటంటే క్యాబినేషన్, అంటే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇక్కడ ఇన్ఫెక్షన్ ఏముందా అనేది తగులుద్ది. దాని పక్కన 144 పిరమిడ్లు ఉంటాయి. దీంట్లో హై లెవెల్ ఎనర్జీది, సామాన్యులు కూడా ఉపయోగపడేది. ఈ పక్కన లోపల పెయిన్స్ అంటే ఈ లోపల ఎక్కడన్నా నొప్పులు ఉంటే తగ్గిస్తుంది. ఇంకొక మాస్టర్ నెగిటివ్ ఉంటే తీసేస్తారన్నమాట. ఇప్పుడు కూర్చున్న అమ్మాయి కింద ఉన్నది గర్భాశయానికి సంబంధించిన సర్కిల్ అది. దాని పక్కన ఉన్నది విజయం. దీని కింద ఇంకోటి ఉంది, అంటే అతి వేడి కూడా ఉంటుంది. కొంతమందికి శరీరంలో విపరీతమైన వేడి ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి. కింద సెంటర్లో ఉన్నది వైట్ కలర్ ఉంటుంది, అంటే గత జన్మలో ఏమైనా కర్మలు ఉన్నాయా దాన్ని కూడా రిలీజ్ చేయడానికి ఈ మాస్టరు. దాని పక్కన నాడీ మండలం శుద్ధి చేయడానికి. అంటే ఇంతమంది, ఈ 9 మంది మాస్టర్లు దీని మీద కనెక్ట్ అయ్యి కనుక సాధన చేసి చాలా మంది దీంట్లో నుంచి బయటపడిన వాళ్ళు నేను ఎంత వేల మందిలో చూశాను, నేను ఎంతమంది. థ్యాంక్ యూ. ఇంకోటి నుంచి అమ్మా, ఇది పిల్లలు సంతానం కోసం చాలా మంది ఆరాట పడుతుంటారు. కొద్ది పైకన్నారు.
దీంట్లో కొద్ది కిందకి ఇది ఏంటంటే ఇది మన లోపల క్లీనింగ్ సర్కిల్ అంటారు. అంటే బ్రెయిన్ లో ఉన్నదంతా క్లీనింగ్ జరుగుద్ది. పైన దాని పక్క రెండోది వచ్చేసరికి 144 పిరమిడ్లు, 18 బాక్సులు ఉంటాయన్నమాట. సామాన్యులు కూడా దీని మీద చేస్తే చాలా అద్భుత ఫలితాలు సాధించవచ్చు అనేది ఇవన్నీ కూడా మమతార బాబాజీ ఆది శంకరాచార్యుల ద్వారా మనకు వచ్చినాయి. దీని పక్కన అదే వేడి తగ్గించడానికి నెగిటివ్ ఏమైనా ఉంటున్నాయా గర్భాశయం కాకుండా వాళ్ళు క్లీన్ చేస్తారు. ఈ అమ్మాయి కూర్చొని ధ్యానం చేస్తున్న సరుకులు ప్రెగ్నెన్సీ కోసం మటి. దాని పక్క విజయము, కింద నాడీ మండలము, ఇదేమో గత జన్మలు ఏమైనా బ్యాలెన్స్ కర్మలు ఉన్నాయా, దాని తర్వాత లోపల ఏమైనా ఇన్స్పెక్షన్ ఉందా. ఈ రకంగా ఫస్ట్ది 15-20 రోజులు, ఒక రోజు నెల రోజులు చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ కావాలనుకో నెక్స్ట్ దీనికి కనెక్ట్ అయ్యి దాని తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా ఈ కార్డు మీద కంటిన్యూషన్ చేసుకుంటూ రావాలి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ క్రాప్ సార్. సర్కిల్స్ గురించి కొంత అవగాహన లేదు అందరికి, కొంచెం వివరిస్తారా ఏంటమ్మా? సార్? క్రాప్ సర్కిల్స్ గురించి అందరికీ అవగాహన లేదు సార్, నా కదా వాయిస్ వినిపిస్తుందా? సార్, వివరిస్తారా అని అడుగుతున్నారు సార్. మీకు తెలుసు కదా, బయట వాళ్ళు అడగాలి కానీ మీరెందుకు అడుగుతారు అది? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు 31 మంది ఉన్నారు, వాళ్ళు అడగాలి పాయింట్. ఇప్పుడు మనం ఎంత వరకు 7:35 వరకు ఇంకా 25 నిమిషాలు ఉంది. 25 నిమిషాలు ఎందుకు సమయం ఇచ్చామంటే వాళ్ళకు ఉన్నది ఏంటి, ఇప్పుడు మనం ఇంత చెప్పాము, ఈ రకంగా ఉంది, ఇది కరెక్టా కాదా, దీంట్లో మార్చుకోవాలా అనేది ప్రతి ఒక్కళ్ళు తలా ఒక 2 నిమిషాలు మాట్లాడినా సరిపోద్ది. ఎప్పుడు చెప్పుకుంటా పోతే ఏం సాధకం దీంట్లో? ఇది ఇప్పుడు అన్ని రకాలు చెప్పాము, ఈ రకంగా ఉన్నాయా మనలో, వీటి నుంచి ఇంకా ఇబ్బంది బయటపడొచ్చా, ఇంత మార్గం తెలిసింది మన దగ్గర లేదు, మరి ఇది మనం అంతా 10 మందికి చెప్పటానికి కదా అనేది మనం వాళ్ళ ద్వారా మనం వినాలి. అసలు ఇప్పుడు విన్న వాళ్ళంతా అసలు ఏం చెబుతారో అనేది మనం వినాలి. చెబుతాను నేను క్రాప్ సర్కిల్స్ కూడా మొత్తం ఓ రోజు చెబుతా కంప్లీట్. ఓకే, మాట్లాడే వాళ్ళంటే మాట్లాడించండి. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ లైవ్ చేస్తారు, ఎవరైనా లైవ్ మాట్లాడతారా? లైవ్ కట్ చేయండి, లైవ్ కట్ చేసేయండి, లైవ్ కట్ చేయండి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. లైవ్ కట్ చేయండి, అయిపోకూడదు.